ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఎలుగెత్తి చాటారు. కాళేశ్వరం కేసీఆర్ సృష్టించిన అద్భుతమని గొప్పలు చెప్పారు. ఏపీ సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను మంత్రులను తీసుకొచ్చి బ్యారేజీలు చూపించి ఔరా అనిపించారు. బీబీసీలో డాక్యుమెంటరీలు లిఫ్టింగ్ ఎ రివర్ అంటూ డిస్కవరీ చిత్రాలతో విస్తృత ప్రచారము చేశారు. కానీ మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో ప్రాజెక్టుల లోపాలు, అవినీతి బాగోతాలు బయటపడ్డాయి. కాళేశ్వరం తెలంగాణకు శనేశ్వరం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరంతో తెలంగాణ నీటి కష్టాలు తీరుతాయని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గొప్పగా చెప్పేవారు. 2 ఏళ్లలో కాళేశ్వరంపై పెట్టిన ఖర్చుకు సమాన లాభం వస్తుందన్నారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున 6 నెలల పాటు 360 టీఎంసీల నీరు ఎత్తిపోస్తామన్నారు. తర్వాత 54 లక్షల ఎకరాలకు నీరిస్తామన్నారు. హైదరాబాద్ సహా పలు పట్టణాలకు తాగునీరుతో పాటు పరిశ్రమకు కావలసిన నీరు ఇస్తామని, దీంతో పంటలే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నమ్మించారు. కానీ ఇవేవీ జరగలేదు. ఇప్పుడు ప్రాజెక్టే ఓ డొల్లగా మారిపోయింది. పియర్స్ కుంగిపోయాయి, గేట్లు పగిలిపోయాయి, బ్యారేజీలకు బుంగలు పడ్డాయి, పంప్ హౌజులు మునిగిపోయాయి. ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు చేసిన 93,000 పైచిలుకు కోట్ల రూపాయలు కాళేశ్వరం గంగలో పోసిన పన్నీరుగా మారిపోయింది. కేసీఆర్ చేసిన వండర్ కాదు, ఆయన చేసిన అతిపెద్ద బ్లండర్గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కూడా ప్రయోజనం లేకుండా పోయిందన్న చర్చ జరుగుతోంది. వానాకాలం నీళ్లు ఎత్తిపోయలేరు, ఎండాకాలం ఎత్తిపోద్దామంటే నీళ్లుండవు. ఇక ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఏంటన్న చర్చ జరుగుతోంది. 2019 జూన్లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీనిపై 1,20,000 కోట్ల అప్పులు తెచ్చారు. దానిపై పెరుగుతున్న వడ్డీ రాష్ట్ర ప్రజలకు భారంగా తయారైంది. దీనికి తోడు లిఫ్ట్ చేసిన విద్యుత్ బిల్లులు 9,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. 2023లో కురిసిన భారీ వర్షాలకు మేడిగడ్డ, అన్నారం వద్ద మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, ప్యానెల్ బోర్డులు, స్టార్టర్లు అన్నీ వరదలో మునిగిపోయాయి. సేఫ్టీ వాల్స్ కూలిపోయాయి. 2024లో బ్యారేజ్ కుంగిపోయింది. అటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా బొంగలు పడి ప్రమాదకరంగా మారాయి. అవేవీ రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఈ ప్రాజెక్టు కట్టిన 4 సంవత్సరాలుగా బడ్జెట్లో కేటాయింపులు లేవు. కానీ ప్రపంచంలోనే అద్భుతమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కీర్తించారు. ఇప్పుడు ప్రాజెక్టులో లోపాలు, అవినీతి బాగోతాలు బయటపడుతుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేక అవకతవకల్ని బయటపెట్టింది. మేడిగడ్డ సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఉంటే 99 మీటర్ల లెవెల్లో పంపులు అమర్చారు. బ్యాక్ వాటర్ సమస్యకు పరిష్కారం చూపలేదు. సర్వే సమగ్రంగా చేయలేదు. ప్రాజెక్టు డిజైన్లోనే లోపాలున్నట్లు ఎన్డీఎస్ఏ తన నివేదికలో ప్రస్తావించింది. అలాగే నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని సంచలన నివేదిక ఇచ్చారు. నివేదికలో ఉన్న పునాది కింద కొట్టుకుపోయింది. ఫౌండేషన్కు ఉపయోగించిన మెటీరియల్ సరిగ్గా లేదు. బ్యారేజ్ పై రోడ్డు ఉండడం సాంకేతిక వైఫల్యంగా మారింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తి స్థాయిలో వైఫల్యంగా మారింది. బ్యారేజీని నీటిపై తేలేటట్టు చేసి కాంక్రీట్ స్ట్రక్చర్ నిర్మించారు. 7వ బ్లాక్లోని పియర్స్ పునాదులతో సహా తొలగించారు. మరమ్మతులు చేసే పరిస్థితి లేదు. అలాగే మిగిలిన బ్లాకులు కూడా దెబ్బతింటే బ్యారేజే కొత్తటి కట్టాల్సి వస్తుందని నివేదికొచ్చింది. వీటితో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నట్లు తేలింది. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాళేశ్వరం అవకతవకలపై విచారణకు ఆదేశించారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందనుంది. మరోవైపు ఇదో డొల్ల ప్రాజెక్ట్ అని దాన్ని రద్దు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. ఇకపై పైసా ఖర్చు చేయొద్దని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆ 3 ప్రాజెక్టులు అంటే మేడిగడ్డ, ఈ అన్నారం, సుందిళ్ల, ఆ 3 మాత్రం వృధా అయినాయి. దాని కింద ఉన్న మల్లన్న సాగర్ ఇటువంటి అన్నీ ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకుందాం. ఇంకా అసలు ఏంటి, అది ఎల్లంపల్లి నుంచి పాత స్కీమ్. అది ఇప్పుడు మొన్న పంటలు కూడా పండినాయి. హరీష్ రావు గారు అంటాడు కాళేశ్వరం నుంచి నీళ్లు రాకుండా ఎట్లా పండినాయి అంటాడు. అది కాళేశ్వరం ఆపేశారు, నీళ్లు వదలట్లేదు కాళేశ్వరం. అంటే మేడిగడ్డలో నీళ్లు వదలట్లా. మేడిగడ్డలో నీళ్లు వదలకపోతే అన్నారం రావు, సుందేళ్ళు రావు. మరి ఎక్కడి నుంచి వచ్చిన ఎల్లంపల్లి అంటే గోదావరి నీళ్లు వచ్చినాయి పాత పద్ధతుల్లో.
ఆ నీళ్ళ వలన ఇప్పుడు ఆ పంటలు పండినాయి. కాబట్టి మేము అడిగేది ఏంటంటే అక్కడ ప్రాణహిత దగ్గర 148 మీటర్ల లెవెల్లోనే కట్టి ఆదిలాబాద్ జిల్లాని కవర్ చేయండి. అదేవిధంగా గ్రావిటీ ద్వారా వస్తాయి. తద్వారా భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మరింత ఆర్థిక భారం పడకుండా, మోయలేని భారం పడకుండా చక్కగా ఉన్నదానిలో మెయింటైన్ చేసుకుంటూ పంటలు బాగా పండించుకోవచ్చు. అది దాన్ని రద్దు చేయమని మేము అడుగుతున్నాం. కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ ఖర్చంతా నిర్మాణ సంస్థలే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ NDSA నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం ఆ బాధ్యతను నిర్మాణ సంస్థలే తీసుకోవాలని గుర్తు చేసింది. 3 బ్యారేజీలకు కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధనా కేంద్రంతో భూ సాంకేతికత, భూ భౌతిక పరీక్షలు చేయడానికి, ఇతరత్రా పనుల కోసం 6.54 కోట్ల రూపాయలు, అన్నారం బ్యారేజ్ కోసం 6.44 కోట్లు, సుందిళ్ల బ్యారేజ్ కోసం 6.42 కోట్లు కలిపి 19.4 కోట్ల రూపాయలు అవుతాయని లెక్కగట్టి ఈ నిధులు మంజూరు చేయాలని కోరుతూ మే 29న రామగుండం చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీనిపై ఆరా తీసిన ప్రభుత్వం సదరు సీఈతో పాటు బ్యారేజీల పునరుద్ధరణ కోసం డిజైన్లు జారీ చేసే విషయంలో చేతులెత్తేసిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్పై బగ్గుమంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం 2019 మేలో పూర్తికాగా అనుబంధ పనులు ఇంకా మిగిలి ఉండగానే ఆ ఏడాది నవంబర్లో వరదల వల్ల ప్రాజెక్టు దిగువ భాగంలోని రక్షణ వ్యవస్థలు చెల్లాచెదురయ్యాయని, అయినా ఆ పనులు చేయకుండా సర్కారుకు లేఖ రాసి నిర్మాణ సంస్థలు మౌనంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. L&T సంస్థ తీరుపై కూడా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏదైతేనేం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉపయోగం లేకుండా పోయింది.